దశరథిలత బుగారం, పత్రి లక్ష్మి బుగారం, ఇందులో ఇల్లు కూడా వస్తుంది అందరికీ కళ్యాణ పేదోళ్ళందరికీ ఇస్తారు. పత్తి లక్ష్మి ఒకసారి పత్తిని లక్ష్మి, చౌదరి అమ్మాయి, చౌదరి అమ్మాయి, చౌదరి అమ్మాయి, దిండిగాల సునీత, పోగుల లక్ష్మి, పోగుల లక్ష్మి, మల్యాల రాజమ్మ, లక్ష్మి, మల్యాల రాజమ్మ, నక్క లక్ష్మి, నక్క లక్ష్మి, అనగంటి శ్యామల, నక్క లక్ష్మి, అనగంటి మన రైతులంతా ఉన్నారు, ముందు ఇబ్బంది పడుతున్నారు. దానికోసం నేను మంది ముఖ్యమంత్రి గారు అడిగిన, సార్ నాకు గోదావరి దళా పుచ్చారు, నా ధర్మపురి 159 గ్రామాలు 6 మండలాలు మిడ్మానేలకు మేడారం నుంచి 25 నుంచి మిడ్మానేలు పోతాయి. అదేవిధంగా కాళేశ్వరం నీళ్ళు అని చెప్పి మీరు పోతే మా ప్రాంతానికి రైతాంగానికి కొన్ని నీళ్ళు చూడ రాస్తారు. ఖచ్చితంగా మా ప్రాంతానికి రిజర్వాయర్ ఏర్పాటు చేసి మా నియోజకవర్గానికి తాగునీరు సాగునీరు ఇవ్వాలని చెప్పేసి, తాగాలంటే మిషన్ పెరిగిన డబ్బా పోతే డబ్బా నుంచి నీళ్ళు ఇక్కడికి వచ్చి మన గ్రామాలకు ట్యాంక్ ఎక్కితే మన నీళ్ళు వస్తాయి. ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో ఆమోదం చేసిన విషయాన్ని కూడా సవినయంగా ఇక్కడ నా బుద్ధారు మా సోదరి మనందరికీ, మా చెల్లెలకు, మా అక్కలందరికీ కూడా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయాలమ్మా. ఈరోజు మాకు ఒక భయం ఏముందమ్మా అంటే, 10 సంవత్సరాలు నూతనంగా ఏర్పడే ప్రభుత్వం ద్వారా, కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసినప్పుడే మాకు నమ్మకం, మా మీద విశ్వాసం ఉంటుంది. ప్రజలకు ఎన్నికల ముందు ఏదో చెప్పి ఎన్నికల కుర్చీలో కూర్చున్నాక ఆ ఒక ఇచ్చిన మాట అమలు చేయకపోతే భవిష్యత్తు ఉంటుంది మాకు. ఆ భయంతో మేము ఉంటాం తప్ప ఏదో ఇచ్చిన కుర్చీలో కూర్చున్నాం అనే విషయం ఎన్నడూ ఉంటుందమ్మా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది, పోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం అనేది పోతుంది. కాంగ్రెస్ పార్టీకి మీరు ఇస్తే అవకాశం వస్తుంది, మీరు ఇవ్వకపోతే అవకాశం రాదమ్మా. మీరు మాకు అవకాశం ఇచ్చినారు, మేము 6 గ్యారెంటీ పథకాల్లో 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసినాము. మిగిలిన గ్యారెంటీ పథకాలు కూడా సాధ్యమైన తొందరగా కూడా అమలు చేసే ఒక కార్యక్రమాన్ని చేపడతాం. ఎందుకంటే అమ్మా, మీ అన్నగా నేను చెప్పేది ఏంటంటే అమ్మా, నేరుగా మీరు నమ్ముతున్నాడు నమ్మరమ్మా అని ముఖ్యమంత్రి గారు అడిగిన, సార్ మన ఎన్నికల ముందు వాడకు పోయి